నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఏపీ డీజీపీ పైన వేటు పడిందా ఢిల్లీలో ఫైల్ కదిలిందా సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కటిగా ఆయనకు సంబంధించిన వాళ్ళని అంటే అధికారులు దూరం అవుతున్నారు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు దూరం అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది వేరే పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అంటే ఇదే సమయంలో ఏపీ డీజీపీ పైన కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఇది ఎప్పుడో జరుగుండాలి, చాలా లేట్ అయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎలక్షన్ బిఫోర్ 2018 కావచ్చు, 18 స్టార్టింగ్లోనూ అట్లా అయి ఉండొచ్చు. ఈయన అప్పుడు డీజీపీగా వచ్చారు గౌతమ్ సవాంగ్ గారు. సో ఎలక్షన్లు అయినాయి. సో అయిన తర్వాత నుంచి కూడా ఆయన ఎప్పుడూ కూడా అంటే వివేకానంద గారి హత్య కానివ్వండి, కోడికత్తి సీనుది కానివ్వండి, ఇవన్నీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఈయన డీజీపీగా ఉన్న పీరియడ్లోనే ఇవన్నీ జరిగాయి కూడా. ఈయన ఏం ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఏం చేశాడు అంటే చంద్రబాబు గారి టైంలోనే ఆయన డీజీపీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా పనిచేశాడు అనేది, అప్పటి నుంచే పనిచేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రెండు హత్యలే కానివ్వండి, ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన విధానమే కానీ, కోడికత్తి సీనుని గురించి కూడా ఆ రోజుల్లో ఆయన చేతిలో డీజీపీగా ఉంటేనే ఆయన బయట పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. వివేకానంద రెడ్డి గారి హత్యను గురించి స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ఇది చేయలేకపోయింది. ఎందుకంటే అప్పట్లో ఆయన సీఎం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు. అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి. ఒక డీజీపీ లాంటి వ్యక్తి పనిచేస్తే మిగతా క్యాడర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎలా పనిచేస్తుంది? సో ఈ ఒక్క విషయానికి మనకు అర్థమవుతుంది కదా డిపార్ట్మెంట్లో ఎంత పొల్యూటెడ్ అయిపోయారు వీళ్ళందరూ అని. ఎందుకంటే పై స్థాయి వాళ్ళే ఇలా ఉంటే కింద స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకటి ఆలోచనకు వస్తుంది మనకందరికీ. ఏది ఏమైనా కూడా సవాంగ్ గారిని ఇదివరకే తీసేసి ఉండాలి. ఎందుకంటే ఆయన టైం పీరియడ్ కూడా అయిపోయింది. అయిపోయినా మళ్ళీ ఆయనే ఉన్నారు, ఎక్స్టెన్షన్ చేసుకున్నారు, మళ్ళీ ఆయనే ఉంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి చెంచాలాగా తయారయ్యాడే కానీ ఆయన ఒక ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్గా పనిచేసిన విధానమే కానీ ఏపీలో ఎక్కడ కూడా పోలీసుగా పనిచేయలేదు. వాళ్ళు ఒక పొలిటీషియన్స్ లాగానే, వాళ్ళు ఒక రాజకీయంలో వాళ్ళకు ఒక అంటే ఒక కాకి బట్టలు వేసుకున్న ఒక పొలిటీషియన్స్ వీళ్ళు కూడా అలా తయారయ్యారు. సో ఇప్పుడు పైన డీజీపీ లాంటి వాడు కరెక్ట్గా ఉంటే కింద స్థాయిలో ఉన్న పోలీస్ కరెక్ట్గా ఉంటాడు. డీజీపీ అలా ఉన్నప్పుడు కింద స్థాయి పోలీసు ఎలా ఉంటారమ్మా? ఇంకా అందరూ అలాగే ఉన్నారు. సో అదే చేశారు. అందుకని ఇది ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించుంటారు. ఎందుకంటే ఈయన ఇప్పటికి 6 ఇయర్స్గా ఇదే స్టేట్లో ఉన్నాడు. సో ఈయనని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈయన హయాంలోనే చాలామంది చనిపోవటమే కానివ్వండి, అంటే మొన్న కరోనా టైంలో మాస్కులు అడిగితే ఒక డాక్టర్ని, ఒక దళితుడిని ఆ మాస్కులు అడిగిన పుణ్యానికి పిచ్చోడిని చేసి కరెంట్ షాక్ పెట్టి అసలు నానా ఘోరంగా చంపారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ చేసే ప్రతి అరాచకంలోనూ డిపార్ట్మెంట్ హ్యాండ్ కనపడుతూనే ఉంది. అలా కనపడుతుండడానికి కారణం ఏంటి? డీజీపీ కరెక్ట్గా ఉంటే డిపార్ట్మెంట్ అంతా చక్కగా ఉంటుంది కదా. డీజీపీ కరెక్ట్ లేడు కదా. డీజీపీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి పనులు ఇలాంటివి చేస్తే ప్రజలకు రేపొద్దున ఎవరు ప్రజలు కట్టే సొమ్ములతో ట్యాక్సులతో మీకు జీతాలు వస్తున్నాయి, ప్రజలకు మీరు సర్వీస్ చేయాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చి మీకు సొమ్ము జీతాలు పే చేయట్లేదు, ప్రజలు కట్టే ట్యాక్స్లో నుంచి వస్తున్నాయి. ఆ సొమ్ముతో మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని సీఎం కోసం పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉంటాడు, రేపు దిగిపోతాడు, నెక్స్ట్ ఇంకో సీఎం వస్తారు. కానీ డీజీపీని ఇది వరకే తీసేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే వీళ్ళందరూ ఇప్పటివరకు వైసీపీ గత 5 సంవత్సరాల నుంచి చాలా అనేక, అంటే ఇప్పుడు యువగలం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారి మీద కూడా చాలామంది పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. చాలామంది సామాన్యుల మీద కూడా పోలీసులు అరాచకాలు సృష్టించింది మనం చూసాం. సో ఇవన్నిటికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని వీళ్ళు ఇలా చేశారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లాగా బిహేవ్ చేయలేదు. వైసీపీ కార్యకర్తలు అయితే ఎలా ఉంటారో
సో అలా బిహేవ్ చేశారు. ఎక్కడా కూడా వాళ్ళ వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లాగా పనిచేయట్లేదు. సో అందుకే కదా ఇప్పుడు పోలీస్ డీజీపీని పక్కకు తీస్తే ఇంకా మిగతా చాలామందిని అప్పటికీ సస్పెండ్ చేశారు. మొన్న ఎలక్షన్ కమిషనే తిరుపతిలో ఒక ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి చోట ఇప్పుడు జరుగుతున్నాయి కూడా కదా. ఈ జరుగుతున్న వాటిల్లోనే ఇక నుంచైనా వాళ్ళకి కొంచెం మార్పు అనేది ఆలోచిస్తే బెటరు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఏంటి మనం ఏం చేస్తున్నాం, మన సర్వీస్ అంతా మనం ప్రజల కోసం పనిచేయాలి కానీ ఒక 5 ఏళ్ళు వచ్చిపోయే రాజకీయ నాయకుడి కోసం కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఎక్కడ జరిగే దుర్మార్గాలకన్నిటికీ కూడా కొమ్ముగా సార్ ఈ 5 ఏళ్ళు వైసీపీ చేసే దుర్మార్గాలకన్నిటికీ కొమ్ముగాసిన ఇది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అది ఎవరి మూలాన జరిగింది? గౌతమ్ సవాంగ్ గారు కరెక్ట్ పర్సన్ అయితే, ఆయన నిజాయితీ పరుడైతే, ఆయనే స్ట్రిక్ట్ పర్సన్ అయితే అలా ఆయన యాక్షన్ తీసుకుంటే డిపార్ట్మెంట్ అంతా కూడా కదిలి పనిచేస్తుంది కదా. ఆయన ఎందుకు భయపడుతున్నాడా? డబ్బుకు అమ్ముడుపోయాడా? దేనికి అమ్ముడుపోయాడు? అది ఖచ్చితంగా ఆయననే మార్చి ఏపీ ప్రజలకి మంచి జరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి చోట కూడా అక్కడ ప్రజలకి అన్యాయం జరుగుతున్న దానిలో వైసీపీ గవర్నమెంట్ ఎంత ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఉంది. అందుకోసం సవాంగ్ గారిని మార్చడంలో తప్పు లేదు. ఎలక్షన్ బిఫోర్ మారిస్తే ప్రజలకు ఓటింగ్ కూడా ఓట్ చేసుకునే అవకాశం కూడా స్వేచ్ఛగా ఉంటుందని అనుకుంటా. పోలీసుల దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా ఇప్పుడు వేసే పోలీస్ డిపార్ట్మెంట్లో నుంచి డీజీపీని కానివ్వండి, కొంచెం న్యాయమైన వ్యక్తిని అంటే కరప్షన్కి వెళ్ళకుండానో కొంచెం న్యాయబద్ధంగా ఉండే వాళ్ళని వేస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మార్చడం అనేది మంచి డెసిషన్ అనే అనుకోవాలి ఈజీగా. అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకా ముందు ఇంకెవరి పేర్లైనా బయటకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాస్తున్నారో సో వాళ్ళ పేర్లు ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకు రావు, వస్తాయి. కానీ డీజీపీ లాంటి వ్యక్తిని ఫస్ట్ వెళ్ళిపోయాడంటే తర్వాత కదా మిగతా వాళ్ళని గురించి. అందుకని ఫస్ట్ డీజీపీ లాంటి వాళ్ళని పక్కకు పెడితే మిగతా వాళ్ళంతా ఆటోమేటిక్గా సెటరేట్ అవుతారు. సెటరేట్ అవ్వని వాళ్ళని యాక్చువల్లీ ఈసీ చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. సో వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. రేపు అంటే ఒకళ్ళు డీజీపీ లాంటి వాళ్ళే కానీ వెళ్ళిపోతే సో మొత్తం సెటరేట్ అయిపోతుంది. డిపార్ట్మెంట్ అంతా కూడా చక్కగానే పనిచేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ పర్సన్ ఇప్పుడు ఆయనే ఇట్లాంటి పొల్యూటెడ్ అయిపోయినప్పుడు న్యాయానికి వ్యతిరేకంగా పనిచేయటం. సో ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్లో చేసిన ప్రతి అరాచకానికి కూడా ఆయన సాక్షి. అదే రకంగా నడిచి అంటే ప్రభుత్వానికి కొమ్ముగా సార్ అంటారా? చట్టానికి లోబడి ఉండాల్సిన వీళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు విన్నారంటారా? ఖచ్చితంగా అదే చేశారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా వీళ్ళు పక్క నుండి కొమ్ము కాశారు. వాళ్ళకి కాసి చేసిన పనులు అంటే ఒక చంపటమే కానివ్వండి, అమ్మాయిలను రేప్ చేసిన ఇది చేసినప్పుడే కానివ్వండి, పిల్లల్ని చంపటమే కానివ్వండి, మిస్సింగ్ కేసులు ఎన్నో నడుస్తున్నాయి. దాని గురించి అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. తర్వాత ఈ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా అట్లాగే తయారయ్యారు. సో వీటికన్నిటికీ కారణం డీజీపీ గారిని మారిస్తేనే ఏపీ ప్రజలకి న్యాయం జరుగుతుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.